రాష్ట్రంలో అవినీతి తిమింగలాలపై ఏసీపీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిని ఏసీపీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో చేపట్టిన సోదాల్లో కళ్లు చెదిరే స్థాయిలో అక్రమాస్తులు బయటపడ్డాయి. ఏకంగా 1.54 కోట్ల రూపాయలు, కిలో బంగారం, భారీగా స్థిరచరాస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో ఏసీపీ దాడుల్లో ఇంట్లో అత్యధికంగా నగదు పట్టుబడిన కేసు ఇదేనని అధికారులు చెబుతున్నారు. అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన అధికారులపై అనీసా అధికారులు కొరడా జలిపిస్తున్నారు. ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి ఇంట్లో ఏకంగా 1,54,00,000 రూపాయలు, కిలో బంగారంతో పాటు కీలకమైన ల్యాండ్ డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 11 చోట్ల 6 డీఎస్పీలు, 20 మంది ఇన్స్పెక్టర్లతో సోదాలు నిర్వహిస్తున్నారు. అత్తాపూర్, మియాపూర్, గచ్చిబౌలి లాంటి ఖరీదైన ప్రాంతాల్లో బినామీ పేర్లపై ఉన్న ఓపెన్ ప్లాట్లు, విల్లాలతో పాటు రంగారెడ్డి జిల్లాలో భారీగా వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలను అధికారులు గుర్తించారు. ప్రస్తుతానికి ఈ సోదాల్లో దొరికిన నగలు, డాక్యుమెంట్ల ప్రభుత్వ విలువ సుమారు 5 కోట్ల రూపాయలు ఉంటుందని, బహిరంగ మార్కెట్లో వీటి విలువ 200 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని ఏసీపీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడడం ఏసీబీ చరిత్రలోనే సంచలనంగా మారింది. గతంలో జలమండలి జనరల్ మేనేజర్ ఇంట్లో 1,10,00,000 రూపాయలు, 2 కిలోల బంగారం పట్టుబడగా R&B ENC మోహన్ నాయక్ ఇంట్లో 65 లక్షల రూపాయల నగదు, బంగారు బిస్కెట్లు లభ్యమయ్యాయి. అయితే వాటన్నిటిని మించి ప్రస్తుతం నరహరి ఇంట్లో ఏకంగా 1.54 కోట్ల నగదు దొరకడం సంచలనం సృష్టిస్తోంది. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకు వచ్చిన చట్టబద్ధమైన ఆదాయం, కూడబెట్టిన స్థిరాస్తుల విలువలపై అధికారులు పక్కాగా లెక్కగడుతున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతుండటంతో ఈ అవినీతి తిమింగలం అక్రమాస్తుల చిట్టా మరింత పెరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఏసీపీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఇప్పటివరకు సెర్చ్ చేసిన దాని ప్రకారంగా ఇక్కడ ఇంట్లో 1,40,00,000 రూపాయల నగదు దొరికింది. తర్వాత 1 కిలో వరకు బంగారం ఉంది ఇంట్లో. అది కాకుండా 2 లాకర్స్ ఉన్నాయి. ఇంకా లాకర్స్ ఓపెన్ చేయలేదు. లాకర్స్ లో కూడా గోల్డ్ ఉండి ఉంటుంది. అది ఓపెన్ చేస్తే కానీ అది చెప్పలేము. అది డాక్యుమెంట్స్ ఇంకా వెరిఫై చేస్తున్నాము. ఇప్పటివరకు దొరికిన వర్త్ గవర్నమెంట్ వాల్యూ ప్రకారంగానే 5 crores ఉండొచ్చు. అది ఇంకా మార్కెట్ వాల్యూ తీసుకుంటే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ డిఏ కేసు మేడ్ అవుట్ అయింది. ఈ రోజు అరెస్ట్ చేస్తున్నాం. రేపు మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. కొడుకు యాక్చువల్లీ ఆస్ట్రేలియాలో ఉన్నాడు. అక్కడే చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అది అతని పేరు మీద ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇక్కడ అతను మనం పంపించాడా, ఎన్ని పంపించాడు, ఏ రకంగా పంపించాడు, లేకపోతే ఈయన కొని ఆయన పేరు మీద పెట్టాడు, అవన్నీ ఇంకా మేము వెరిఫై చేయాల్సి వస్తుంది. సస్పెండ్ అనేది ఇంకా తెలియదు, వెరిఫై చేస్తాం. తమ్ముడు ఇంట్లో కూడా సోదాలు చేస్తాం. లే అక్కడ పెద్దగా మిగతా చోట్ల ఎక్కడ దొరకలేదు. యాక్చువల్ వీళ్ళ ఇంట్లోనే మనకి ఎక్కువ మేజర్ దొరికింది. అదే 2 లాకర్స్ ఉన్నాయి. అవి మనం రేపో ఎల్లుండో ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఈ రోజు మా దగ్గర కీస్ పెట్టేసుకొని అవి చేస్తాం.